యూట్యూబ్లో మానిటైజేషన్కి ముందు వచ్చిన వ్యూస్కి అమౌంట్ వస్తుందా రాదా చూద్దాం. యూట్యూబ్లో సీరియస్గా కంటెంట్ పోస్ట్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకునే వారు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి మానిటైజేషన్కి ముందు వచ్చిన వ్యూస్కి యూట్యూబ్లో మనకు అమౌంట్ రాదు. చాలామంది క్రియేటర్స్ ఫాలోవర్లని కొనుక్కోవడం, వాచ్ టైం కొనడం లాంటివి చేస్తున్నారు. అలాంటివి చేయకండి. అసలు వాటి వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు మానిటైజేషన్ తర్వాత డబ్బులు వచ్చేది మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చిన వ్యూస్కి మాత్రమే మనకు డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వీడియోకి మీకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకోండి బిఫోర్ మానిటైజేషన్. మనకు ఆఫ్టర్ మానిటైజేషన్ వచ్చిన వ్యూస్కి మాత్రమే అమౌంట్ వస్తుంది. ఆ 10 మిలియన్ వ్యూస్కి మనకి ఎలాంటి అమౌంట్ యూట్యూబ్ పే చేయదు. ఎందుకంటే మన వీడియోస్కి ఎప్పటి నుంచి అయితే యాడ్స్ ప్లే అవుతుంటాయో ఆ టైంలో మాత్రమే వచ్చిన వ్యూస్కి ఫాలోవర్లు కానీ సబ్స్క్రైబర్స్ కొనుక్కున్నారనుకోండి, తర్వాత అసలు అవన్నీ ఇన్యాక్టివ్ ఉంటాయన్నమాట. అంటే అవి మనకు ఆర్గానిక్ పనిచేయవు. ఆ సబ్స్క్రైబర్స్ మనకు యాక్టివ్గా సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి వాచ్ టైం వస్తుంది, వ్యూస్ పెరుగుతాయి, అమౌంట్ వస్తుంది. మనం కొనుక్కున్న సబ్స్క్రైబర్స్ అన్నీ కూడాను అవి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. జస్ట్ నంబర్స్ చూపించుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి, అంతే తప్ప వాటితో మనకి ఎలాంటి యూస్ ఉండదు. చేసి చెప్పేది ఒకటే, ఇన్స్టాంట్గా సక్సెస్ రావాలని, ఇన్స్టాంట్గా సబ్స్క్రైబర్స్ పెరగాలని, వాచ్ టైం పెరగాలని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. చాలా వెబ్సైట్ ఇట్లా ఈ విధంగా ఫాలోవర్లను సబ్స్క్రైబర్లను ఇస్తాము, ఇంత అమౌంట్కి ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇంత అమౌంట్కి ఇన్ని వాచ్ అవర్స్, లైక్స్ అని చెప్తుంటారు, సేల్ చేస్తుంటారు. బట్ అదంతా కూడా వేస్ట్ ఆఫ్ మనీ. ఇంకా మనకి ఎలాంటి యూజ్ ఉండదు. మనకు మానిటైజేషన్ దగ్గర కూడా యూట్యూబ్ మనల్ని రికగ్నైజ్ చేసేస్తుంది. ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు సబ్స్క్రైబర్స్ విషయంలో, వాచ్ టైం విషయంలో అని అది మనల్ని గుర్తుపట్టేసి మనల్ని కంప్లీట్గా రిజెక్ట్ చేసేస్తుంది మన అకౌంట్ని. ఇంకా మనకి ఎలాంటి యూజ్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మానిటైజేషన్ టైంలో మనకు ఎలాంటి స్ట్రైక్ అది రాకుండా సక్సెస్ అయినా కూడా తర్వాత మనకి ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే మనకు యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం వీడియో పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు 1,00,000 సబ్స్క్రైబర్స్ మనం కొనుక్కున్నాము, వీడియో పెట్టాము, కనీసం 10-20 వ్యూస్ కూడా రావట్లేదు. వాట్ ఈస్ ద యూస్? మనకు సబ్స్క్రైబర్స్కి పే చేయదు యూట్యూబ్. మనం పెట్టిన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, బేస్డ్ ఆన్ వ్యూస్ మాత్రమే మనకు యూట్యూబ్ అమౌంట్ పే చేస్తుంది. సో ఇలాంటి మిస్టేక్ అయితే మీరు చేసుకోకండి. ఎందుకంటే ఒక ఫాలోవర్ నన్ను ఈ విధంగా అడిగారన్నమాట. సో మేము ఇట్లా మా అకౌంట్ని రిస్క్ చేసైనా సరే మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, మాకు ఇన్స్టెంట్గా గ్రో కావాలి, ఇన్స్టెంట్గా మనీ కావాలని. ఇన్స్టెంట్గా వచ్చేది ఏదైనా అది ఎక్కువ టైం ఉండదు. అది ఎంత ఇన్స్టెంట్గా వస్తుందో అంతే ఇన్స్టెంట్గా పోతుంది. సో ఇలాంటివి ఏవి నమ్మకండి మీరు.